కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కే స్పెషల్ రుచి మసాలా పొడి. కొన్ని కూరల తయారీలో మసాలా పొడులు రుచిని ఇవ్వవు. కొన్ని కూరలకు మసాలా పొడులు వాడితేనే వాటికి మంచి రుచి వస్తుంది. మా కే స్పెషల్ రుచి మసాలా పొడి కొన్ని కాయగూరల వేపుళ్లకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఈ కే స్పెషల్ రుచి మసాలా పొడిని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. కే స్పెషల్ రుచి మసాలా పొడి తయారీకి కావలసినవి: ఎండుమిర్చి 50 గ్రాములు, ధనియాలు 3 టీ స్పూన్లు, పచ్చి శనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూను, ఎండు కొబ్బరి 50 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 8 నుండి 10, నూనె 1 గరిటెడు. కే స్పెషల్ రుచి మసాలా పొడిని తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాణలిని పెట్టి అది వేడెక్కిన తరువాత దానిలో గరిటెడు నూనెను వేయాలి. నూనె కాగిన తరువాత స్టవ్ మంటని సన్నటి సెగకు మార్చాలి. ఇప్పుడు బాణలిలో ఎండుమిర్చిని వేసి వాటిని త్రిప్పుతూ వాటి రంగు మారకుండా 1 నిమిషం మాత్రమే వేగనిచ్చి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బాణలిలో ముందుగా పచ్చిశనగపప్పును వేసి అవి సగం వేగిన తరువాత మినపగుళ్లను వేసి వాటిని కలియద్రిప్పుతూ వేయించాలి. అవి దోరగా వేగిన తరువాత ధనియాలను వేసి అన్నింటినీ 1 నిమిషం పాటు వేయించాలి. చివరగా నువ్వుల్ని వేసి స్టవ్ని కట్టివేయాలి. స్టవ్ని కట్టివేసిన తర్వాత ఒక్కసారి అన్నింటినీ కలియబెట్టి వాటిని ఆరనివ్వాలి. తరువాత వేయించి ఉంచుకున్న వీటినన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటికి జీలకర్రను, వెల్లుల్లి రెబ్బలను, ఎండు కొబ్బరిని చేర్చి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, కే స్పెషల్ రుచి మసాలా పొడి తయారు. ఈ మసాలా పొడి 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ కే స్పెషల్ రుచి మసాలా పొడిని ఇదే పాలలో కొంచెం పెద్ద మొత్తంలో చేసుకుని నిల్వ ఉంచుకుంటే దీనిని మనం ఎప్పుడంటే అప్పుడు కాకరకాయ, ఆగాకరకాయ, బేబీ కార్న్ మొదలైన వాటితో చేసుకునే వేపుడు కూరలలో వాడుకోవచ్చు. వేపుడు కూరలలో ఒక్కోసారి మిగిలిపోయే ఈ మసాలా పొడిని పారవేయకుండా దానిని కొంచెం ముద్దపప్పు, నేతితో అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి.